కాల్విన్ వలయము గురించి చర్చిద్దాము. కాల్విన్ వలయము నిష్కాంతి దశలో జరిగేటువంటి ఒక వలయం. కిరణజన్య సంయోగక్రియలో కాంతి దశ, నిష్కాంతి దశ అనే రెండు దశలు ఉంటాయి. కాంతి దశలో ఏటీపీ, NADPH2లు ఏర్పడతాయి మరియు ఆక్సిజన్ ఏర్పడుతుంది. నిష్కాంతి దశలో CO2 ఈ NADPH2 నుంచి హైడ్రోజన్ తీసుకొని సేకరణం చెందుతుంది మరియు దీనికి కావలసిన శక్తిని ATP నుండి తీసుకుంటుంది. సో ATP, NADPH2 రెండింటిని కలిపి స్వాంగీకరణ శక్తి అంటారు. సో నిష్కాంతి దశ అంటే కాంతి లేనప్పుడు జరిగే దశ అని అర్థం కాదు, కాంతి అవసరం లేకుండా జరిగేటువంటి దశ. ఎందుకంటే కాంతి దశలో CO2 కావాల్సిన శక్తి అంతా అక్కడ ఏర్పడింది కాబట్టి ఆ శక్తిని నిష్కాంతి దశలో ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఇప్పుడు శక్తికి కారణమైనటువంటి కాంతి అవసరము లేదు. కిరణజన్య సంయోగక్రియలో నిష్కాంతి దశ 3 రకాలుగా జరుగుతుంది. ఇక్కడ కొన్ని మొక్కలలో కార్బన్ డయాక్సైడ్ స్థాపన C3 వలయం ద్వారా జరుగుతుంది. దాన్నే కాల్విన్ వలయము అంటారు. తర్వాత కొన్ని మొక్కలలో C4 వలయం ద్వారా కార్బన్ డయాక్సైడ్ స్థాపన జరుగుతుంది. కొన్ని మొక్కలలో CIM వలయం ద్వారా జరుగుతుంది. అంటే వలయము కార్బన్ డయాక్సైడ్ స్థాపన జరిగే విధానాన్ని బట్టి, ఆ వలయ విధానాన్ని బట్టి 3 రకాలు ఉన్నాయి. ఒకటి C3 వలయము, C4 వలయము మరియు CIM వలయము. C3 వలయాన్నే కాల్విన్ వలయము అని కూడా అంటారు. ఈ కాల్విన్ వలయం గురించి విశదీకరణంగా చర్చిద్దాము. కాల్విన్ వలయంను కాల్విన్ అనే శాస్త్రవేత్త తన సహచరులైనటువంటి బెన్సన్ భాషములతో క్లోరెల్లా అనే శైవలంలో పరిశోధన చేయడం ద్వారా ఈ వలయాన్ని గుర్తించాడు. తన పరిశోధనలో భాగంగా అతను క్రోమాటోగ్రఫీ, ఆటో రేడియోగ్రఫీ అనే 2 పద్ధతులను ఉపయోగించాడు. ఆటో రేడియోగ్రఫీ అంటే కిరణ సంయోగక్రియలో CO2 పాల్గొంటుంది. అయితే సాధారణమైన CO2 కాకుండా రేడియోధార్మిక శక్తి కలిగినటువంటి కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించడము. సాధారణంగా ఉండే CO2లో కార్బన్ అనుభారము 12, కానీ ఇక్కడ 14 అనుభారం కలిగినటువంటి కార్బన్తో కూడినటువంటి CO2ను ఉపయోగించాడు. సో అటువంటి CO2ను ఉపయోగించడం ద్వారా ఇక ఈ వలయం ద్వారా వరుసగా ఏర్పడే పదార్థములన్నిటిలో కూడా C14తో కూడినటువంటి కార్బను ఉంటుంది. కాబట్టి ఈ వలయం ద్వారా వరుసగా ఏర్పడే పదార్థములు ఏమిటో మనము ఈ ఆటో రేడియోగ్రఫీ విధానం ద్వారా మనం గుర్తించవచ్చు. ఇక క్రోమాటోగ్రఫీ విధానం ద్వారా ఆ C14 కార్బన్ కలిగినటువంటి కర్బన పదార్థములను వీటిని మనము సపరేట్ చేయవచ్చు, విశ్లేషణ మనము చేయవచ్చు. అంటే ఆ పదార్థము ఏమిటో మనము తెలుసుకోవచ్చు. ఈ ఆటో రేడియోగ్రఫీ విధానం ద్వారా మనము C14 కార్బన్ కలిగిన పదార్థములు ఏమిటి అని తెలుసుకోవచ్చు. అంటే కాల్విన్ వలయం ద్వారా ఏర్పడిన పదార్థములు ఏమిటో వరుసగా మనం తెలుసుకోవచ్చు. కానీ ఆ పదార్థం ఏర్పడిన పదార్థం ఏమిటి అనేది వాటిని మనము విశ్లేషణ చేసే విధానము, సపరేట్ చేసే విధానము క్రోమాటోగ్రఫీ. ఆ విధానం ద్వారా ఆ పదార్థం ఏమిటో మనము తెలుసుకోవచ్చు. ఈ కాల్విన్ వలయం ద్వారా మొట్టమొదట ఏర్పడిన పదార్థము ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము. ఈ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంలో 3 కర్బన పరమాణువులు ఉన్నాయి కాబట్టి
దీన్ని C3 వలయం అంటారు. అదేవిధంగా C4 వలయంలో కూడా మొట్టమొదటి స్థిర పదార్థంలో 4 కర్బన పరమాణువులు ఉన్నాయి కాబట్టి దాన్ని C4 వలయము అని అంటారు. ఒక కార్బన్ డయాక్సైడ్ సేకరణ చెందడానికి 3 అణువుల ATP కావాలి. తర్వాత 2 అణువుల NADPH2 కావాలి. ఇక్కడ 2 అణువుల NADPH2లు కావాలి. సో ఈ ATP NADPH2లు మనకు కాంతి దశలో ఏర్పడ్డాయి. ఆ కాంతి దశలో ఏర్పడినటువంటి ATPలను NADPH2లు ఇప్పుడు నిష్కాంత దశలో ఉపయోగించబడతాయి. ఈ ATPని NADPH2లను కలిపి స్వాంగీకరణ శక్తి అంటారు. కాల్విన్ వలయంలోని దశలను పూర్తిగా మనము తెలుసుకోవడానికి ముందు ఒకసారి మనము కిరణజన్య సంయోగ క్రియ యొక్క చర్యను తెలుసుకుందాం. కిరణజన్య సంయోగ క్రియలో 6 కార్బన్ డయాక్సైడ్ పాల్గొంటాయి, 12 నీటి అణువులు పాల్గొంటాయి, గ్లూకోజ్ ఏర్పడుతుంది, మళ్ళీ 6 నీటి అణువులు ఏర్పడతాయి, 6 ఆక్సిజన్ అణువులు ఏర్పడతాయి. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ అణువులు క్షయకరణం చెంది గ్లూకోజ్గా మారుతుంది. సో కార్బన్ డయాక్సైడ్ క్షయకరణం చెంది గ్లూకోజ్గా మారడమే నిష్కాంతి దశ. అది కాల్విన్ వలయం కావచ్చు, C4 వలయం కావచ్చు, C4 వలయం కావచ్చు. అయితే కార్బన్ డయాక్సైడ్ క్షయకరణం చెందాలంటే ఏం కావాలి? హైడ్రోజన్ కావాలి. హైడ్రోజన్ ఇచ్చే వాళ్ళు ఎవరు? NADPH2. మరి ఈ చర్యకు శక్తి కూడా కావాలి. సో ఆ NADPH2లు ATPలు ఈ నీటి ద్వారా ఎలక్ట్రాన్ల రవాణా ద్వారా కాంతి దశలో అది ఏర్పడుతుంది. సో దాన్ని CO2 ఉపయోగించుకొని ఇక్కడ C6H12O6గా మారుతుంది. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు క్షయకరణం చెందాలి అంటే ఇక్కడ 3 ATPలు కావాలి. సో 6 కార్బన్ డయాక్సైడ్ అణువులు క్షయకరణ చెందడానికి 6 కార్బన్ డయాక్సైడ్ అణువులు క్షయకరణ చెందడానికి కోసము మనకు మొత్తం 18 ATPలు కావాలి. సో అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ క్షయకరణ చెందడానికి ఒక అణువు క్షయకరణ చెందడానికి 2 అణువుల NADPH2 కావాలి. సో 6 అణువుల కార్బన్ డయాక్సైడ్ క్షయకరణ చెందడానికి కోసము 12 అణువుల NADPH2 కావాలి. సో ఒక గ్లూకోజ్ అణువు ఏర్పడడానికి 18 అణువుల ATP, 12 అణువుల NADPH2 కావాలి. అంటే కాల్విన్ వలయము ఒకసారి పూర్తి కావడానికి 18 అణువుల ATP, 12 అణువుల NADPH2లు కావాలను. అవి ఉపయోగించబడి ఇక్కడ మనకు కాల్విన్ వలయము జరుగుతుంది. అయితే 6 అణువుల కార్బన్ డయాక్సైడ్ పాల్గొంటే ఒక గ్లూకోజ్ అణువు పూర్తి ఏర్పడుతుంది. అదే ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు పాల్గొంటే 1/6 ఆఫ్ గ్లూకోజ్ ఏర్పడుతుంది, అంటే CH2O. దాన్ని మనము గ్లూకోజ్ యొక్క అనుభావిక ఫార్ములా అంటారు. సో ఇది మనకు పూర్తిగా కాల్విన్ వలయం తెలుసుకోవడానికి ముందు కొంత పరిచయం. అయితే కాల్విన్ వలయంలో 3 దశలు ఉంటాయి. కార్బాక్సిలేషన్ దశ అంటే ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ కలిసేటువంటి దశ. నెక్స్ట్ క్షయకరణ దశ అంటే క్షయకరణం చెందేటువంటి దశ. నెక్స్ట్ పునరుద్ధరణ దశ అంటే ఇక్కడ కార్బాక్సిలేషన్ దశలో కార్బన్ డయాక్సైడ్ను RUBP తీసుకుంటుంది. తర్వాత క్షయకరణ దశలో ఈ కార్బాక్సిలేషన్ దశలో ఏర్పడినటువంటి అణువులు క్షయకరణం చెందుతాయి. పునరుద్ధరణ దశలో ఈ మొట్టమొదటగా తీసుకున్న RUBP మళ్ళీ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది వలయాన్ని ప్రారంభించాలి ఈ అణువులు, కాబట్టి మళ్ళీ ఈ RUBP ఏర్పడుతుంది. ఇప్పుడు మనము ఈ దశల గురించి ఒక్కొక్కటి మనము తెలుసుకుందాము. కార్బాక్సిలేషన్ దశ అంటే కార్బన్ డయాక్సైడ్ కలిసేటువంటి దశ. ఇందులో కార్బన్ డయాక్సైడ్ను తీసుకునేది మొక్కలలో C3 వలయంలో రైబోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్.
రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ అంటే ఈ రైబులోజ్ అనే ఒక అణువులో 1వ స్థానంలో 5వ స్థానంలో 2 ఫాస్ఫేట్లు ఉన్నాయని అర్థం. కాబట్టి దీన్ని 1,5 బిస్ఫాస్ఫేట్ అంటారు. దీన్ని సింపుల్గా ఆర్యుబిపి అంటారు. అంటే రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్. బిస్ అంటే 2 అని అర్థం. 2 ఫాస్ఫేట్లు ఉన్నాయని అర్థము. ఈ 2 ఫాస్ఫేట్లు ఎక్కడ ఉన్నవి? 1వ కార్బన్ దగ్గర, 5వ కార్బన్ దగ్గర ఉన్నాయి. సో ఈ ఆర్యుబిపి CO2ను తీసుకొని నీటి సహాయంతో ఇది మొట్టమొదటగా ఇక్కడ 6 కార్బన్లు ఉన్న ఒక పదార్థం ఏర్పడుతుంది. రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్లో మొత్తం 5 కర్బన పరమాణువులు ఉంటాయి. CO2 ఒక కార్బన్. సో 5+1 కలిసి 6 కార్బన్స్ ఉన్న ఒక పదార్థం ఏర్పడుతుంది. అయితే ఆ పదార్థము అస్థిరమైనటువంటిది. సో వెంటనే అది విచ్ఛిన్నమైపోతుంది. 6 కార్బన పరమాణువులు కాబట్టి అది 2 అణువులుగా విచ్ఛిన్నం చెందుతుంది. కాబట్టి ఒక్కొక్క దాంట్లో 3 కర్బన పరమాణువులు ఉంటాయి. ఆ 3 కర్బన పరమాణువులు ఉన్నటువంటిది 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము. దాన్నే సింపుల్గా 3-ఫాస్ఫోగ్లిజరేట్ అంటారు. ఇక్కడ కూడా 3-ఫాస్ఫోగ్లిజరేట్ అంటే గ్లిజరిక్ ఆమ్లంలో 3వ కార్బన్లో ఫాస్ఫేట్ ఉందని అర్థము. ఇక్కడ ముందున్న 2 అర్థం ఏంటంటే 2 అణువుల 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము అని అర్థము. సో ముందు ఉన్న ఈ నెంబరు అణువుల సంఖ్యను తెలియజేస్తుంది. తర్వాత ఉన్న నెంబరు అది కార్బన్లో ఏ కార్బన్ వద్ద ఈ ప్రమేయ సమూహం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ ప్రమేయ సమూహం ఫాస్ఫేట్. ఇది గ్లిజరిక్ ఆమ్లంలో 3వ కార్బన్ స్థానంలో ఉంది అని తెలియజేస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ మళ్ళీ ఈ హైడ్రోజన్లు అయాన్లు వచ్చేస్తాయి. ఈ విధంగా ఇక్కడ 3 అంటే 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము అణువులు 2 ఇక్కడ ఏర్పడ్డాయి. ఇందులో పాల్గొంటున్న ఎంజైము రుబిస్కో. ఏదైనా ఒక ఎంజైమ్కు పేరు ఎలా పెడతారో ఒకసారి మనం గుర్తు చేసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక అధస్థ పదార్థం పైన ఏం చర్య జరుగుతుందో ఆ చర్యకు ప్లస్ ఏజ్ కలపడం ద్వారా ఎంజైమ్ను పేరు పెడతారు. కార్బాక్సిలేషన్లో పాల్గొనే చర్యకు చర్య పాల్గొంటుంది కాబట్టి దానికి ఏజ్ కలపడం ద్వారా కార్బాక్సిలేజ్. ఫాస్ఫారిలేషన్లో పాల్గొనే ఎంజైమ్కు ఫాస్ఫారిలేషన్ ప్లస్ ఏజ్ కలిపితే ఫాస్ఫారిలేజ్. డెషన్ తీసేసి ఫాస్ఫారిలేజ్. తర్వాత ఆక్సిడేషన్లో పాల్గొనే ఎంజైమ్కు ఆక్సిజనేజ్. ఆ విధంగా షన్ తీసేసి ఏజ్ కలుపుతారు. సో ఏ చర్యలోనైనా పాల్గొనే ఎంజైమ్కు ఆ చర్య ప్లస్ ఏజ్ కలపడం ద్వారా ఎంజైమ్ను పేరు పెడతారు. ఇంకా ఎంజైమ్కు పూర్తి పేరు పెట్టేటప్పుడు ఆ ఎంజైము ఏ పదార్థం పైన పనిచేస్తుందో ఆ పదార్థాన్ని కూడా తీసుకొని పేరు పెడతారు. అంటే ఇక్కడ రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ అనే అధస్థ పదార్థాన్ని తీసుకొని ఇక్కడ ఎంజైమ్ పేరు పెడతారు. అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కాల్చేటువంటి చర్య కాబట్టి ఎంజైమ్ ఏంది? కార్బాక్సిలేజ్. సో ఏం పేరు పెట్టవచ్చు మనము? రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్. చర్య కార్బాక్సిలేషన్ కాబట్టి కార్బాక్సిలేజ్. సో ఎంజైమ్ పేరు ఎలా పెట్టాలి మనము? అధస్థ పదార్థము ప్లస్ చర్య ప్లస్ ఏజ్. సో అధస్థ పదార్థము రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేటు కార్బాక్సిలేషను ప్లస్ చర్య అంటే చర్య ప్లస్ ఏజ్ కాబట్టి కార్బాక్సిలేజ్ అవుతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కలుస్తుంది కాబట్టి అధస్థ పదార్థము రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ కాబట్టి రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అని ఎంజైమ్ పేరు పెట్టాలి. అయితే ఇదే ఎంజైము రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్తో ఆర్యుబిపితో ఆక్సిజన్ను కలపడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఎంజైము ఇది 2 పనులు చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ గాఢత ఎక్కువ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ను
ఆర్యుబిపితో కలుపుతుంది. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉండి ఆక్సిజన్ గాఢత ఎక్కువ ఉంటే ఆక్సిజన్ను ఆర్యుబిపితో కలుపుతుంది. సో ఈ ఎంజైమ్ రెండు పనులు చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ కలిపే ఎంజైమే ఆక్సిజన్ కూడా కలుపుతుంది. ఎప్పుడు కలుపుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ కలుపుతుంది. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉండి ఆక్సిజన్ ఎక్కువ ఉంటే ఆక్సిజన్ కలుపుతుంది. సో ఈ ఎంజైమ్ రెండు పనులు చేస్తుంది. ఆర్యుబిపి కార్బన్ డైఆక్సైడ్ కలుపుతుంది కాబట్టి కార్బాక్సిలేజ్, ఆక్సిజన్ కలిపితే ఆక్సిజనేజ్. కాబట్టి ఈ ఎంజైమ్ పేరు రైబోలోజ్ బిస్ఫాస్ఫేట్. రైబోలోజ్ బిస్ఫాస్ఫేట్ అదస పదార్థము. ఈ ఎంజైమ్ ఏం పని చేస్తుంది? కార్బాక్సిలేషన్ చేస్తుంది కాబట్టి కార్బాక్సిలేజ్. అండ్ ఇక్కడ లేజ్ ఉండాలి. తర్వాత ఆక్సిడేషన్లో పాల్గొంటుంది కాబట్టి ఆక్సిజనేజ్. కార్బాక్సిలేషన్లో పాల్గొంటుంది కాబట్టి కార్బాక్సిలేజ్, ఆక్సిడేషన్లో పాల్గొంటుంది కాబట్టి ఆక్సిజనేజ్. ఎందుకంటే ఈ రెండు పనులు చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ విధంగా తీసుకున్నాము. సో రైబోలోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్. దీని సంక్షిప్త రూపమే రుబిస్కో. అంటే రైబోలోజ్ బైఫాస్ఫేట్. ఇంతవరకు రైబోలోజ్ బైఫాస్ఫేట్. సి అంటే కార్బాక్సిలేజ్, ఓ అంటే ఆక్సిజనేజ్. సో అందుకోసం దీన్ని సంక్షిప్తంగా రుబిస్కో అంటారు. కాబట్టి ఇక్కడ ఎంజైమ్ పేరు రుబిస్కో అని పేరు పెట్టారు. సో రుబిస్కో ఎంజైమ్ సమక్షంలో రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని 2 అణువుల 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారుతుంది. ఇక క్షయకరణ దశ. కార్బాక్సిలేషన్లో ఏర్పడినటువంటి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము క్షయకరణం చెందుతుంది. సో ఇది క్షయకరణం చెందడానికి ముందు ఉత్తేజితం చెందుతుంది, యాక్టివేట్ అవుతుంది. అలా యాక్టివేట్ కావాలంటే ఇక్కడ ఏటీపీ కావాలి. ఏటీపీ కావాలి. సో 3-ఫాస్ఫోగ్లిజరేట్ అంటే 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ఇది ఏటీపీని తీసుకుంటుంది. 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము అంటే గ్లిజరిక్ ఆమ్లంలో 3వ స్థానంలో ఒక ఫాస్ఫేట్ ఉంది. 3 నెంబర్ ఇక్కడ 3 ఫాస్ఫేట్లు అని అర్థం కాదు, గుర్తుంచుకోవాలి మీరు. 3 అని పెట్టినప్పుడు ఈ 3 అనేది ఈ ఫాస్ఫేట్ యొక్క స్థానం ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో కార్బన్ కాంపౌండ్లో ఫాస్ఫేట్ ఉంది అనేది తెలియజేస్తుంది. సో ఇందులో మొత్తం ఎన్ని ఫాస్ఫేట్లు ఉన్నాయి? ఒక ఫాస్ఫేట్. 3 ఫాస్ఫేట్ అని అర్థం కాదు, ఎందుకంటే 3వ స్థానంలో ఉంది కానీ 3 ఫాస్ఫేట్లు అని కాదు. సో 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ఇది ఉత్తేజితం చేయడం కోసం ఏటీపీని తీసుకుంటుంది. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అంటే ఎడినోసిన్ అనే కాంపౌండ్లో 3 ఫాస్ఫేట్లు ఉన్నాయి. ఒక ఫాస్ఫేటు, 2 ఫాస్ఫేట్లు, 3 ఫాస్ఫేట్లు. కాబట్టి ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని అంటారు. సో ఈ ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ను ఇది తీసుకుంటుంది. తీసుకుంటే ఇది ఇందులో వచ్చి 1వ స్థానంలో కూర్చుంటుంది. ఇది 3 కార్బన్ల కాంపౌండ్. 3 కార్బన్ల కాంపౌండ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో 3 కార్బన్ల కాంపౌండ్ కాబట్టి ఈ ఫాస్ఫేట్ వచ్చేసి 1వ స్థానంలో కూర్చుంటుంది. 3వ స్థానంలో ఆల్రెడీ ఫాస్ఫేట్ ఉంది. సో 1వ స్థానంలో వచ్చి కూర్చుంటుంది. ఎక్కువగా కార్బన్ కాంపౌండ్లలో 1వ స్థానము, 2వ స్థానం చివరి స్థానాలు బంధానికి అనుకూలంగా ఉంటాయి. సో 3వ స్థానంలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఫాస్ఫేట్ వచ్చేసి 1వ స్థానంలో కూర్చుకుంటుంది. సో ఇప్పుడు మనము ఇది అంటే ఇక్కడ మనకు 2 ఫాస్ఫేట్లు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి? 1వ స్థానంలో, 3వ స్థానంలో. కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది? 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము. అంటే బిస్ అంటే 2 కాబట్టి ఇది 2 అని అర్థం. 1వ స్థానంలో, 3వ స్థానంలో 2 ఫాస్ఫేట్లు కలిగినటువంటి గ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడింది. ఇక ఏటీపీలోంచి ఒక ఫాస్ఫేట్ వెళ్ళిపోయింది ఇక్కడికి. సో ఇక్కడ ఇంకెన్ని మిగిలినవి? 2 మిగిలినాయి. 2 మిగిలినాయి అంటే ఎడినోసిన్ డైఫాస్ఫేట్గా ఇది మారుతుంది. ఇక ఎంజైమ్ పేరు మనం ఎలా పెట్టాలి? ఎంజైమ్ పేరు ఏటీపీ అంటే శక్తి, కైనెటిక్స్. సో శక్తిలో పాల్గొనే ఎంజైమ్ ఎప్పుడు కూడా ఏటీపీ పాల్గొంటే ఎంజైమ్ కైనేజ్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. ఏటీపీ శక్తి ఎప్పుడు పాల్గొన్నా కూడా అది కైనేజ్ ఎంజైమ్. ఏటీపీ ఎప్పుడు పాల్గొన్నా కైనెటిక్స్ కాబట్టి కైనేజ్ అనే ఎంజైమ్.
సో ఇంతకుముందు మనం చెప్పుకున్న దాని ప్రకారంగా ఎంజైమ్ పేరు ఎలా పెడతాము? అదస్థ పదార్థము, చర్య ప్లస్ ఏజ్. సో ఇక్కడ అదస్థ పదార్థము 3-ఫాస్ఫోగ్లిజరేట్. ఇక ఎంజైమ్ ఏటి పాల్గొన్నప్పుడు ఏం చెప్పుకున్నాము? కైనేజ్. కాబట్టి ఇక్కడ మనము ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ అని పేరు పెడతాం. 3-ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ అని పేరు పెడతాం. ఇక్కడ మీరు ఈ ఎంజైమ్ల పేరు తర్వాత ఏ విధంగా అణువులు ఏర్పడుతున్నాయి అర్థం చేసుకోవాలి. అలా కాకుండా అర్థం చేసుకున్నట్టయితే మనము కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్టి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ఉత్తేజితం చెంది 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారింది. ఇప్పుడు అది క్షేకణం చెందుతుంది. సో 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ ఆమ్లము క్షేకణం చెందాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. కాల్విన్ వలయం క్షేకణం జరగాలి అంటే ఎవరు? హైడ్రోజన్ దాత ఉండాలి. హైడ్రోజన్ దాత అంటే ఎవరు? NADPH2. NADPH2 ఇది ఎక్కడ ఏర్పడింది? కాంతి దశలో ఏర్పడింది. కాంతి ఫాస్ఫారిలేషన్లో ఏర్పడింది. సో ఇందులోంచి హైడ్రోజన్ తీసుకుంటుంది. క్షేకణం చెందడం అంటే హైడ్రోజన్ కలవడం ద్వారా ఏర్పడే చర్యను క్షేకరణం. సో ఇక్కడ నుంచి ఇది హైడ్రోజన్లను తీసుకుంటుంది. ఈ హైడ్రోజన్లను తీసుకునే సమయంలో ఇందులోంచి ఒక ఫాస్ఫేట్ బయటికి వచ్చేస్తుంది. సో ఇది హైడ్రోజన్ తీసుకోవడం వల్ల ఇది ఈ ఒక ఫాస్ఫేట్ బయటకు వస్తుంది కాబట్టి ఒకటే ఫాస్ఫేట్ మిగులుతుంది కాబట్టి అప్పుడు ఇది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారుతుంది. అంటే ఆల్డిహైడ్గా మారుతుంది. ఇది ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ఆల్డిహైడ్గా మారుతుంది. ఇక ఫాస్ఫేట్ బయటకు వస్తుంది చెప్పుకున్నా కదా, ఆ ఫాస్ఫేట్ ఇది. దీన్నే ఐపీగా సూచిస్తారు. అంటే ఇనార్గానిక్ ఫాస్ఫేట్. అంటే ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఫాస్ఫేట్ కాదు అని అర్థం. ఇవన్నీ ఆర్గానిక్ కాంపౌండ్స్ కాబట్టి ఇది బయటకు వచ్చినటువంటి కాంపౌండ్ కాబట్టి ఇది ఆర్గానిక్ కాంపౌండ్ కాదు కాబట్టి ఐపీ అని రాస్తారు. దీన్ని ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అని రాస్తారు. ఇక NADPH2 ఈ హైడ్రోజన్లను కోల్పోయింది కాబట్టి హైడ్రోజన్లను దీనికి ఇచ్చివేసింది కాబట్టి ఇది NADP మిగులుతుంది. ఆ NADP ఇక్కడ ఏర్పడినట్టుగా మనం చూపించాం. ఇక ఎంజైమ్ పేరు ఇక్కడ ఒకటి మనం గుర్తించాలి. ఈ ఎంజైము ఈ చర్య తిరోగామి చర్య. ఎంజైమ్లకు పురోగామి చర్యలో పాల్గొనే ఎంజైమే తిరోగామి చర్యలో కూడా పాల్గొంటుంది. సో పురోగామి చర్యను ఆధారంగా చేసుకుని ఎంజైమ్ పేరు పెడితే అదే ఎంజైము తిరోగామి చర్యలో కూడా పాల్గొంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి చర్య ఇది తిరోగామి చర్య. మరి దీని పురోగామి చర్య ఏంటి? దీన్ని తిప్పి రాస్తే మనకు పురోగామి చర్య వస్తుంది. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ప్లస్ NADP ప్లస్ IP గివ్స్ రైజ్ టు బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ప్లస్ NADPH2. మనం ఈ చర్యను తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఈ చర్యను మనము గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ప్లస్ NADP ప్లస్ IP గివ్స్ రైజ్ టు 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ప్లస్ NADPH2 చర్య రాసుకున్నట్టయితే చూడండి, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ హైడ్రోజన్లను కోల్పోయి NADPకి ఇస్తుంది. అప్పుడు NADP NADPH2గా మారుతుంది. అప్పుడు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారుతుంది. సో ఈ చర్యను ఆధారంగా చేసుకొని మనం ఎంజైమ్ పేరు పెట్టాలి. సో ఇక్కడ ఏమవుతుంది? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ హైడ్రోజన్ కోల్పోతుంది. హైడ్రోజన్ కోల్పోయే చర్య డీహైడ్రోజినేషన్. హైడ్రోజినేషన్ అంటే హైడ్రోజన్ కలిసే చర్య. హైడ్రోజన్ బయటికి వచ్చే చర్య తొలగించబడే చర్య కాబట్టి డి. ఇక్కడ చర్యకు ముందు డి పెడితే అది తొలగించబడము అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ హైడ్రోజన్ తొలగించబడుతుంది కాబట్టి ఇది డీహైడ్రోజినేషన్ చర్య. సో డీహైడ్రోజినేషన్ చర్య కాబట్టి ఎంజైము డీహైడ్రోజినేజ్. ఇక్కడ అదర్శ పదార్థం ఏంటి? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. అసలైన పదార్థం ఇది. ఇవి అనుబంధ పదార్థములు. సో అదర్శ పదార్థం గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. చర్యలో పాల్గొనే ఎంజైమ్ ఏంది? డీహైడ్రోజినేజ్. సో ఎంజైమ్ పేరు ఏం పెట్టాలి? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్. ఈ పురోగామి చర్యకు ఆ ఎంజైమ్ పేరు పెడతాం. మళ్ళీ తిరోగామి చర్య రాసుకున్నప్పుడు కూడా అదే ఎంజైమ్ అవుతుంది కాబట్టి ఇక్కడ NADP గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్ అని రాస్తారు. NADP లేకుండా కూడా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్
అని కూడా రాయొచ్చు. ఆదర్శ పదార్థం గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేటు డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ కాబట్టి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేటు డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ పేరు కూడా మనం రాసుకోవచ్చు. ఇక ఇంకొక విషయము, ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అణువులు మనము చూడండి, ఇక్కడ ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు పాల్గొన్నప్పుడు 2 అణువుల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ఏర్పడింది. ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు పాల్గొన్నప్పుడు 2 అణువుల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ఏర్పడింది. అంటే ఇక్కడ ఈ చర్య నుండి అన్నీ కూడా 2 అణువులు పాల్గొంటాయి. ఇక్కడ మనం 2 అనే నెంబర్ రాయట్లే కానీ అన్నీ కూడా 2 అణువులు పాల్గొంటాయి. సో 2 అణువుల 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము, తర్వాత 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్లు ఏర్పడతాయి. సో ఇది ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు పాల్గొన్నప్పుడు జరిగే చర్య. అయితే నిజానికి ఈ కిరణజన్య సంయోగక్రియలో 6 కార్బన్ డయాక్సైడ్ అణువులు పాల్గొంటాయి. ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు పాల్గొన్నప్పుడు మనకి ఎన్ని ఏర్పడుతున్నాయి? ఇవి 2 ఏర్పడుతున్నాయి. సో 6 కార్బన్ డయాక్సైడ్ అణువులు పాల్గొన్నప్పుడు ఎన్ని ఏర్పడతాయి? 12 గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్లు ఏర్పడతాయి. సో క్షయకరణ దశలో మనకు 6 కార్బన్ డయాక్సైడ్ అణువులు పాల్గొన్నప్పుడు ఇక్కడ 12 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేటు ఏర్పడుతుంది. ఈ ఏర్పడిన 12 గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్లో 1/6 ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, దీనిలో 6వ వంతు అది గ్లూకోజ్ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. 12లో 6వ వంతు అంటే 2 అణువులు, 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేటు గ్లూకోజ్ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. మిగిలిన 10 అణువులు ఏం చేస్తాయి? మళ్ళీ RUBP ఏర్పడడానికి ఉపయోగపడతాయి. RUBP మళ్ళీ ఏర్పడాలి కాబట్టి మళ్ళీ ఏర్పడడానికి మిగిలిన 10 అణువులు ఇందులో పాల్గొంటాయి. సో మొత్తం 12 గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్లో ఇది 1/6వ వంతు చక్కెరలు ఏర్పడడానికి, గ్లూకోజ్ ఏర్పడడానికి, 5/6వ వంతు మళ్ళీ RUBP ఏర్పడడానికి ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ దశ అయినటువంటి RUBP పునరుద్ధరణ గురించి తెలుసుకుందాము. అంటే RUBP మళ్ళీ ఏర్పడము, RUBP పునరుద్భవన దశ. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం మనకి ఎన్ని అణువులు పాల్గొంటున్నాయి? 12 అణువులు ఈ దశలో పాల్గొంటున్నాయి. ఇక్కడ 12 అణువులు పాల్గొంటున్నాయి. ఈ 12 అణువులు పాల్గొంటున్నప్పుడు ఇలా 12 అణువులు పాల్గొని చర్యలు వరుసగా జరుగుతూ పోతూ ఉన్నప్పుడు మధ్యలో ఈ 2 అణువుల నుంచి చక్కెర ఏర్పడుతుంది. ఇంతకుముందు వరకు మనకి ఎన్ని అణువులు వచ్చినాయి? మొత్తము 12 అణువులు వచ్చినాయి. ఈ 12 అణువులు తర్వాత ఈ RUBP పునరుద్ధరణ దశలో పాల్గొంటూ వెళ్తాయి. ఇలా పాల్గొంటూ RUBP ఏర్పడడానికి చర్యలు వరుస జరుగుతూ ఉంటే మధ్యలో ఒక దగ్గర 2 అణువుల నుంచి చక్కెర ఏర్పడుతుంది. సో ఇప్పుడు మనకి ఈ చర్య 12 అణువులతో ప్రారంభమవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి కొంచెము అణువులు రకరకాల సంఖ్యలో పాల్గొంటుంటాయి, కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం మనకు గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అణువులు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనకు మొత్తము 12 ఉన్నాయి. ఇందులో 5 గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అణువులు 5 డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్లుగా మారుతవి. సో అంటే ఇప్పుడు మనకు మొత్తం 12లో 5 డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అణువులుగా మారినవి. అంటే 5 డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అణువులు, 7 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అణువులు ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ వాటి ఐసోమర్గా మారుతుంది. ఐసోమర్లు అంటే ఇక్కడ అణువులోని పరమాణువుల సంఖ్య ఒకటే ఉంటుంది, కానీ పరమాణువుల అమరికలో తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ మనకు క్లాస్లో రావడానికి ముందు విద్యార్థులంతా ఒక పద్ధతి ప్రకారంగా లేకుండా డిఫరెంట్ విధానాలుగా కూర్చుంటారు. అంటే తర్వాత ఒక టీచర్ వచ్చిన తర్వాత
అందరూ పద్ధతి ప్రకారంగా బెంచీల్లో కూర్చుంటారు. సో టీచర్ రాకముందు ఎంతమంది విద్యార్థులు ఉన్నారో టీచర్ వచ్చిన తర్వాత కూడా అంతమంది విద్యార్థులు ఉన్నారు. అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మంది ఉంది అనుకుందాం. టీచర్ వచ్చిన తర్వాత కూడా 20 మంది ఉన్నారు. కానీ టీచర్ రాకముందు ఉన్నటువంటి విద్యార్థుల అరేంజ్మెంటు, టీచర్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి విద్యార్థుల అరేంజ్మెంటు డిఫరెంట్గా ఉంది. సో అంతకుముందు ఉన్న అణువు తర్వాత వచ్చిన అణువు ఒకటే. అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ బీజేఎస్సీ 3rd ఇయర్ ఉందనుకుంటే తర్వాత వచ్చింది కూడా బీజేఎస్సీ 3rd ఇయరే. కానీ అందులోని పరమాణువులు 20 ఉన్నాయి, ఇక్కడ కూడా పరమాణువులు 20. కానీ వాటి అమరికలో తేడా ఉంది. దీనినే ఐసోమర్ అంటారు. అంతకుముందున్న అణువు తర్వాత టీచర్ వచ్చిన తర్వాత అణువు, ఈ రెండు కూడా ఒకదానికొకటి ఐసోమర్లు. అంటే ఐసోమర్లు అంటే ఆ రెండు అణువులలో పరమాణువుల సంఖ్య సమానము, కానీ పరమాణువుల అమరికలో తేడా ఉంటుంది. సో గ్లిజరాల్డియేట్ 3-ఫాస్ఫేట్కు ఐసోమరు డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. సో ఈ చర్య ఏమిటి? ఐసోమరైజేషన్. ఐసోమరైజేషన్ కాబట్టి ఎంజైమ్ ఏంటి? ఐసోమరేజ్. ఇక అదస్త పదార్థము, ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. గ్లిజరాల్డిహైడ్లో ఎన్ని కర్బన పరమాణులు ఉన్నవి? 3 కర్బన పరమాణులు ఉన్నాయి. కాబట్టి 3 కర్బన పరమాణులు ఉన్న కాంపౌండ్ను ట్రయోజ్ అంటాము. 4 కర్బన పరమాణులు టెట్రోజ్, ఆ విధంగా పెంటోజ్, హెక్సోజ్, ఆ విధంగా చెప్తాం. సో ఇది ట్రయోజ్ కాంపౌండ్. ఇందులో ఫాస్ఫేట్ కూడా ఉంది కాబట్టి మొత్తము ట్రయోజ్ ఫాస్ఫేట్ కాంపౌండు. ఇది అదస్త పదార్థము. సో ట్రయోజ్ ఫాస్ఫేట్ చర్య ఏంటి? ఐసోమరైజేషన్. కాబట్టి ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అని ఎందుకు పేరు పెట్టారంటే కొన్ని చర్యలలో డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ మళ్ళీ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారుతుంది. అంటే అప్పుడు మళ్ళీ మనము ఇక్కడ దీనికి కూడా ట్రయోజ్ ఫాస్ఫేట్ అని అంటే ఏం భేదం ఉండదు. కాబట్టి డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ నుంచి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏర్పడడానికి కూడా ఇదే ఎంజైమ్ మనము వాడుకోవచ్చు. అంటే పురోగామి చర్యల్లో పాల్గొనే ఎంజైమ్ తిరోగామి చర్యల్లో కూడా పాల్గొంటుంది. ట్రయోజ్ ఫాస్ఫేట్ అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు కాబట్టి ఆ విధంగా పేరు పెట్టారు. ఇది ట్రయోజ్ ఫాస్ఫేటే, ఇది ట్రయోజ్ ఫాస్ఫేటే. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏర్పడినప్పుడు ట్రయోజ్ ఫాస్ఫేటే, ఇక్కడ నుంచి ఇక్కడ ఏర్పడినప్పుడు కూడా ట్రయోజ్ ఫాస్ఫేటే. కాబట్టి ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ పేరు పెట్టారు. తర్వాత ఇప్పుడు డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అణువులు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఇందులో 3 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువులు, 3 అణువుల డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ అణువులు ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మారుతుంది. ఇది 3 కార్బన్ల కాంపౌండ్, ఇది 3 కార్బన్ల కాంపౌండ్, ఇది 3 కార్బన్ల కాంపౌండ్. సో వచ్చే కాంపౌండ్లు ఎన్ని ఉంటాయి? ఎన్ని పరమాణులు ఉంటాయి? 6 కార్బన్లు ఉంటాయి. సో 6 కార్బన్ల కాంపౌండ్ ఇక్కడ ఫ్రక్టోజ్. సో ఇక్కడ ఒక ఫాస్ఫేట్, ఇక్కడ ఒక ఫాస్ఫేట్, రెండు కలిసి ఇక్కడికి వస్తున్నాయి. కాబట్టి 1,6-బిస్ఫాస్ఫేట్. నేను ఇంతకుముందే చెప్పాను, ప్రమేయ సమూహాలు ఎప్పుడు కూడా 1వ కార్బన్ను తర్వాత చివరి కార్బన్ల పైన బంధం ఏర్పరచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రక్టోజ్ అనే కాంపౌండ్లో 1వ స్థానంలో 6వ స్థానంలో 2 ఫాస్ఫేట్లు ఉన్నాయని అర్థము. కాబట్టి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అని పేరు ఉన్నది. ఇక నెక్స్ట్ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ ఇది ఫాస్ఫేట్ని కోల్పోతుంది. ఎప్పుడైనా ఫాస్ఫేట్ని తొలగించాలి అంటే, కాంపౌండ్లోంచి ఫాస్ఫేట్ని తొలగించాలంటే నీటి సాయంతో తొలగించాలి. నీటిని కలిపినప్పుడు అది ఫాస్ఫారిక్ ఆమ్ల రూపంలో బయటికి వచ్చేస్తుంది. సో ఫాస్ఫేట్ కలిసే చర్య ఫాస్ఫారిలేషన్. సో ఫాస్ఫారిలేషన్కు కాబట్టి ఎంజైమ్ ఏంటిది? ఫాస్ఫటేజ్. ఫాస్ఫారిలేషన్లో పాల్గొనే ఎంజైము డీఫాస్ఫారిలేషన్లో కూడా పాల్గొంటుంది. కాబట్టి డీఫాస్ఫారిలేషన్లో కూడా ఫాస్ఫటేజ్ అనే పేరు పెడతారు. సో ఇక్కడ ఇది ఇక్కడ డీఫాస్ఫారిలేషన్ అంటే ఫాస్ఫేటు తొలగించబడుతుంది. సో ఫాస్ఫారిలేషన్లో పాల్గొనే ఫాస్ఫటేజ్ డీఫాస్ఫారిలేషన్లో కూడా పాల్గొంటుంది. కాబట్టి ఎంజైము ఫాస్ఫటేజ్.
అదస్త పదార్థము ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. కాబట్టి మొత్తం ఎంజైమ్ పేరు ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఫాస్ఫటేజ్. దీని ఇలా కాకుండా ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫటేజ్ అని కూడా అంటారు. అంటే మళ్ళీ మళ్ళీ ఫాస్ఫేట్ రిపీట్ కాకుండా ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫటేజ్ అని కూడా పేరుతో పిలుస్తారు. సో ఆ విధంగా ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఒక ఫాస్ఫేట్ కోల్పోవడం ద్వారా ఇక్కడ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారింది. అంటే 1వ స్థానంలో ఉన్నటువంటి ఫాస్ఫేటు వెళ్ళిపోయి H2Oతో కలిసి ఫాస్ఫారిక్ ఆమ్లంగా మారింది. ఇంకా 6వ స్థానం ఉంది కాబట్టి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారింది. ఎంజైము ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫటేజ్, ఫాస్ఫేటేజ్ అని కూడా పిలవచ్చు. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు చర్యలో ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్లు ఎన్ని ఏర్పడతాయి ఒకసారి చూద్దాము. ఇక్కడ 5 నుంచి 5 అణువులు ఏర్పడ్డాయి. ఇక్కడ 3 అణువులు కలిసి 3 అణువుల ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటు ఏర్పడింది. మళ్ళీ ఇక్కడ 3 అణువులు పాల్గొంటే ఇక్కడ 3 అణువులు ఏర్పడతాయి. అంటే ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అణువులు ఎన్ని వచ్చాయి? 3 అణువులు వచ్చాయి. ఇప్పుడు ఈ 3 అణువుల్లోంచి ఒక అణువు నుండి చెక్కలు ఏర్పడతాయి. నేను ఇంతకుముందే చెప్పాను, ఇక్కడ ఈ దశ ప్రారంభంలో గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్లు చర్యలో పాల్గొంటాయి. సో గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ల నుండి RuBP చివరికి ఏర్పడుతుంది చాలా చర్యల ద్వారా. ఇలా ఆ చర్యలలో మధ్యలోనే ఒక దశలో ఇది వేరే మార్గం ద్వారా గ్లూకోజ్ ఏర్పడుతుందని ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏర్పడిన 3 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అణువులలో ఒక అణువు నుండి చక్కెరలు ఏర్పడతాయి. మిగిలిన 2 అణువులు ఈ చర్యను కొనసాగిస్తుంది. అంటే RuBP ఏర్పడేటువంటి చర్యను కొనసాగిస్తుంది. సో నెక్స్ట్ చక్కెరలు ఏర్పడడం అనేది చెప్పుకుందాము. అంటే గ్లూకోజ్ ఏర్పడము. సో ఒక ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ పాల్గొంటుంది. ఒక ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఐసోమరైజేషన్ చెంది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. సో ఐసోమరైజేషన్ కాబట్టి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గ్లూకోజ్ కీటోన్ కాంపౌండ్, ఫ్రక్టోజ్ కీటోన్ కాంపౌండ్, గ్లూకోజ్ ఆల్డిహైడ్ కాంపౌండ్. సో ఈ రెండు ఒకదానికొకటి ఐసోమరైజేషన్ చెందడం వలన ఏర్పడుతుంది కాబట్టి ఎంజైము ఐసోమరేజ్ ఎంజైమ్. అదర్శ పదార్థం ఏంది? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. సో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అని పేరు మనం రాయవచ్చు. కానీ సింపుల్గా ఉండడం కోసము ఇక్కడ ఫ్రాక్టో మొత్తం పేరుని తీసుకోకుండా ఫ్రాక్టో తీసుకొని ఐసోమరేజ్ అనే పేరు కలిపి ఫ్రాక్టో ఐసోమరేజ్ అనే పేరుతో రాస్తారు. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అని రాసినా కూడా తప్పు కాదు. ఇప్పుడు ఒక అణువు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడింది. సో ఈ ఒక అణువు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఫాస్ఫేట్ తొలగించబడుతుంది. ఫాస్ఫేట్ తొలగించబడితే ఎంజైమ్ ఏంది? ఫాస్ఫటేజ్. అంటే డీఫాస్ఫారిలేషన్ చర్య. డీఫాస్ఫారిలేషన్ చర్యలో పాల్గొనే ఎంజైమ్ని ఉపయోగిస్తారని మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. సో ఫాస్ఫారిలేషన్ చర్యలో ఏం ఎంజైము? ఫాస్ఫారిలేజ్ లేదా ఫాస్ఫటేజ్. సో ఇక్కడ తొలగించబడినప్పుడు కూడా ఫాస్ఫటేజ్. సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫాస్ఫటేజ్ అని ఎంజైమ్ పేరు రాసుకోవచ్చును. కానీ ఆ ఎంజైమ్ పేరు కొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి గ్లూకోజ్ 6 ఫాస్ఫటేజ్ అని కూడా మనం రాయొచ్చు. ఆ విధంగా ఈ గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఈ గ్లూకోజే ప్రపంచంలో ఉన్నటువంటి జీవులన్నిటికీ ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది. మాంసాహారాలు అయినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా ఈ గ్లూకోజు ఉపయోగపడుతున్నట్లే. ఎందుకంటే ఈ మొక్కలు ఈ గ్లూకోజ్ను ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి మొక్కలను జంతువుల ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి ఆ జంతువుల నుంచి మళ్ళీ ఇంకో జంతువు తీసుకుంటుంది కాబట్టి ఇది బేసిక్ ఆహారము ప్రపంచంలో ఉన్నటువంటి జీవులన్నిటికీ. సో తర్వాత ఈ గ్లూకోజ్ పునరుద్ధరణ దశ అనేది కొనసాగుతూనే ఉంటుంది, ఇంకా ముందుకు వెళ్తుంది. ఇంకా మనకు గ్లూకోజ్ పునరుద్ధరణ కాదు, RuBP పునరుద్ధరణ.
సో ఆర్యుబిపి పునరుద్ధరణ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. సో ఆర్యుబిపి పునరుద్ధరణ ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది, ఇంకా ఆర్యుబిపి ఏర్పడలేదు, మధ్యలో మనకు గ్లూకోజ్ వచ్చేసింది. ఇక ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఒకసారి మనము గుర్తు తెచ్చుకుందాము. ఇంతకుముందు మొత్తం మనకు 3 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్లు ఏర్పడ్డాయి. 3 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్లో ఇక్కడ మనకు 3 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్లు ఏర్పడ్డాయి. ఈ 3 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్లో నుంచి ఒక ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ వచ్చేసింది. కాబట్టి ఇంకా మనకు 2 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్లు ఉన్నాయి. సో 2 అణువుల ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేటు, 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేటు కలిసి ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేటు, జైల్లోజ్ 5th ఫాస్ఫేట్గా మారుతుంది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్లో 6 కార్బన్లు, గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్లో 3 కార్బన్లు, ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేట్లో 4 కార్బన్లు, జైల్లోజ్ 5th ఫాస్ఫేట్లో 5 కార్బన్లు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేటు ఇది కీటోన్ కాంపౌండ్, గ్లిజరాల్డిహైడ్ ఆల్డిహైడ్ కాంపౌండ్. సో కీటోన్ కాంపౌండ్ నుంచి 2 కర్బన సముదాయములు, 2 కార్బన్లు ఉన్నటువంటి కర్బన సముదాయం ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఒక కార్బన సముదాయం ఇక్కడికి వస్తుంది, ఇది ఒక కర్బన సముదాయాన్ని కోల్పోయింది కాబట్టి ఇక్కడ ఎన్ని ఉంటాయి, 5 కార్బన్లు ఉంటాయి. సో 5 కార్బన్ల కాంపౌండ్ అయినటువంటి జైల్లోజ్ 5th ఫాస్ఫేటు ఏర్పడుతుంది. ఇక గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేటు ఒక కర్బన సముదాయం దీని నుండి తీసుకున్నది కాబట్టి ఈ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేటు 4 కార్బన్ కాంపౌండ్ అయినటువంటి ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేటు ఏర్పడుతుంది. ఇక ఈ చర్య ట్రాన్స్కీటోలేషన్ చర్య. ఎలా ట్రాన్స్కీటోలేషన్? ఇది కీటోన్ కాంపౌండు, ఇది ఆల్డిహైడ్ కాంపౌండు. కీటోన్ కాంపౌండ్ నుంచి కర్బన సముదాయం ఇక్కడికి వచ్చింది. సో ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కీటోన్ టు ఆల్డిహైడ్. సో దీన్ని ట్రాన్స్కీటోలేషన్ చర్య అంటారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ కార్బన్ గ్రూప్ ఫ్రమ్ కీటోన్ టు ఆల్డిహైడ్. కీటోన్ సముదాయం నుంచి ఆల్డిహైడ్ సముదాయానికి కర్బన సముదాయం వెళ్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కీటోన్ కాబట్టి ట్రాన్స్కీటోలేషన్ చర్య. సో ఎంజైము ట్రాన్స్కీటోలేజ్. సో ఇక్కడ 2 అదర్శ పదార్థములు ప్రధానంగా పాల్గొంటున్నాయి, 2 కూడా అదర్శ పదార్థములే కాబట్టి ఈ అదర్శ పదార్థముల పేరు చెప్పకుండా నేరుగా ట్రాన్స్కీటోలేజ్ అనే పేరుతోనే చెప్తున్నారు. లేదంటే ఈ 2 అదర్శ పదార్థముల పేరు రాయాలి, అది పెద్దగా అవుతుంది కాబట్టి ట్రాన్స్కీటోలేజ్ అనే రాస్తారు. ఇక ఇక్కడ ఏర్పడినటువంటి ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేట్ ఎన్ని అణువులు? 2 అణువులు. 2 అణువులు ఇక్కడ, 2 అణువులు ఇక్కడ పాల్గొంటే 2 అణువుల ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేటు, 2 అణువుల జైల్లోజ్ 5th ఫాస్ఫేటు ఏర్పడ్డాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏర్పడిన 2 అణువుల ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేట్ అణువులు, తర్వాత 2 అణువుల డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్, మనకి అక్కడ మనకు 5 అణువులు డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్లు ఏర్పడతాయని చెప్పుకుంటాం కదా, అందులోంచి ఈ 2 అణువులు ఇక్కడ పాల్గొంటాయి. ఈ 2 కలిసి ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేట్లో 4 కార్బన్లు ఉంటాయి, డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్లో 3 కార్బన్లు ఉంటాయి. సో ఈ 2 కలిస్తే 7 కార్బన్ల కాంపౌండ్ వస్తుంది, అది సీడోహెప్టలోజ్ బిస్ఫాస్ఫేట్. ఇక్కడ ఒక ఫాస్ఫేట్ ఉంది, ఇక్కడ ఒక ఫాస్ఫేట్ ఉంది. ఇక్కడ 4th ఫాస్ఫేట్ అంటే 4 ఫాస్ఫేట్లు అర్థం కాదు. సో ఇక్కడ ఒక ఫాస్ఫేట్, ఇక్కడ ఒక ఫాస్ఫేట్ కలిపి వచ్చే కాంపౌండ్లో 2 ఫాస్ఫేట్లు వస్తున్నాయి కాబట్టి బిస్ఫాస్ఫేట్ అన్నారు. ఆ ఫాస్ఫేట్లు ఇక్కడ ఉన్నాయి, 1వ కార్బన్లో, చివరి కార్బన్ అయినటువంటి 7వ కార్బన్లో ఉన్నాయి. సో 1,7 బిస్ఫాస్ఫేటు. సో ఇప్పుడు మళ్ళొకసారి మనం గుర్తు చేసుకోవాలి, ఈ 1,7 అనేది ఇక్కడ ఫాస్ఫేట్ యొక్క స్థానము. ఫాస్ఫేట్లో ఏ కార్బన స్థానంలో ఫాస్ఫేటు బంధం ఏర్పరచుకున్నది అనేది ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఎంజైమ్ ఆల్డోలేజ్, ఇది ఒకటి యూనిక్ ఎంజైము. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విధానం ద్వారా కాకుండా ఇది ఒక యూనిక్ ఎంజైము. ఏంటంటే
ఇది ఒక అణువు, ఇది ఒక అణువు కలిసి 2 అణువులు కలిసి ఒక అణువు ఏర్పడింది. అలా ఏర్పడితే ఆల్డోలేషన్, ఈ చర్య ఆల్డోలేషన్. 2 అణువులు కలిసి ఒక అణువు ఏర్పడుతుంది కాబట్టి ఇది ఆల్డోలేషన్. సో అంటే 2 అణువుల బంధం ద్వారా ఒక అణువు ఏర్పడుతుంది, చర్య ఆల్డోలేషన్. సో ఇక్కడ ఆల్డోలేషన్ కాబట్టి ఎంజైమ్ ఏంది? ఆల్డోలేజ్. ఇక మళ్ళీ ఇక్కడ మనము ఆదర్శ పదార్థం పేరు తీసుకోవాలంటే 2 ప్రముఖమైన పదార్థంలే, 2 ఆదర్శ పదార్థంలే కాబట్టి ఈ రెండింటి పేర్లు తీసుకొని ఆల్డోలేజ్ అని రాయాల్సి ఉంటుంది. అది పెద్దగా అవుతుంది కాబట్టి సింపుల్గా ఆల్డోలేజ్ అని పేరు పెట్టారు. సో ఇక్కడ చర్య ఏంది? ఆల్డోలేషన్. 2 అణువులను కలిపేటువంటి చర్య ఆల్డోలేషన్. సో ఆల్డోలేషన్లో పాల్గొన్న చర్య ఆల్డోలేజ్. సో ఆల్డోలేజ్ కాబట్టి ఆల్డోలేజ్ అని పేరు పెట్టారు. ఇక ఆదర్శ పదార్థంలో 2 రాస్తే పొడవుగా అవుతుంది కాబట్టి రాయకుండా ఒక ఆల్డోలేజ్ మాత్రమే రాశారు. ఇక 2 అణువులు కలిస్తే ఒక అణువు ఏర్పడితే ఆల్డోలేజ్. అదే ఒక అణువు 2 అణువులుగా విడగొట్టబడిన ఆల్డోలేజ్. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. పురోగామి చర్యలో పాల్గొనే ఎంజైమే తిరోగామి చర్యలో కూడా పాల్గొంటుంది. సో అప్పుడు కూడా ఆల్డోలేజ్. కాబట్టి 2 అణువులు ఒక అణువుగా మారిన, ఒక్క అణువు 2 అణువులుగా మారినా కూడా ఎంజైము ఆల్డోలేజ్. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఈ 2 అణువులు కలిసి 2 అణువుల సీడో హెప్టలోజ్ ఏర్పడింది. చూడండి, ఇక్కడ 4 కార్బన్లు, ఇక్కడ 3 కార్బన్లు కలిపితే ఇక్కడ ఈ 2 కలిసి ఒక 7 కార్బన్ల కాంపౌండ్ వస్తుంది. ఇవి 2 ఉన్నాయి కాబట్టి 2 సీడో హెప్టలోజు బిస్ఫాస్ఫేట్లు ఏర్పడతాయి. ఇప్పుడు 2 అణువుల సీడో హెప్టలోజ్ బిస్ఫాస్ఫేటు నుంచి ఇక్కడ ఫాస్ఫేట్ తొలగించబడుతుంది. ఇంతకుముందు చెప్పాను నేను, ఫాస్ఫేట్ తొలగించబడాలి అంటే నీరు కావాలి. అప్పుడు ఆ ఫాస్ఫేట్ నీటితో కలిసి ఫాస్ఫారిక్ ఆమ్లంగా బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక ఫాస్ఫేట్ బయటకు వచ్చేస్తుంది, ఒక ఫాస్ఫేట్ బయటకు వస్తుంది. 1వ కార్బన్లో ఉన్నటువంటి ఫాస్ఫేట్ బయటకు వచ్చేస్తుంది, 7వ కార్బన్లో ఉన్నది అలాగే ఉంటుంది. కాబట్టి సీడో హెప్టలోజ్ 7 ఫాస్ఫేట్స్ అని కాంపౌండ్ వస్తుంది. ఒక ఫాస్ఫేట్ బయటకు వచ్చేసింది. సో ఎంజైము ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పాను, మనకు ఫాస్ఫారిలేషన్ అయినా డీఫాస్ఫారిలేషన్ అయిన ఎంజైమ్ ఫాస్ఫటేజ్. సో ఆదర్శ పదార్థం సీడో హెప్టలోజు 17 బిస్ఫాస్ఫేటు కాబట్టి సూడో హెప్టలోజ్ 17 బిస్ఫాస్ఫేట్ ఫాస్ఫటేజ్ అని ఎంజైమ్ పేరు రాయొచ్చు. అది కొంచెం పెద్దదిగా అవుతుంది కాబట్టి సింపుల్గా సీడో హెప్టలోజ్ 17 బిస్ఫాస్ఫటేజ్ అనే పేరుతో ఎంజైమ్ పేరు ఇక్కడ రాశారు. ఇక 2 అణువుల ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేటు, 2 అణువుల ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేటు, ఇక్కడ 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేటు, 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేటు కలిసి 2 అణువుల ఎరిథ్రోస్ ఫాస్ఫేటు, 2 అణువుల జెల్లోస్ ఫాస్ఫేటు ఏర్పడుతుంది. ఇది 6 కార్బన్ల కాంపౌండు, ఇది 3 కార్బన్ల కాంపౌండు, ఇది 4 కార్బన్ల కాంపౌండు, ఇది 5 కార్బన్ల కాంపౌండు. సో ఈ 6 కార్బన్ కాంపౌండ్లోంచి ఒక కర్బన సముదాయము ఇక్కడికి వెళ్తుంది. సో ఒక కార్బన్ ఇక్కడికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 కార్బన్లు ఉంటాయి. సో 5 కార్బన్ల కాంపౌండ్ అయినటువంటి జెల్లోస్ ఫాస్ఫేట్గా మారుతుంది. ఒక కర్బన సముదాయం ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 3 ఉన్నాయి కాబట్టి మొత్తం 4 అయినటువంటి ఎరిథ్రోస్ 4 ఫాస్ఫేట్గా మారుతుంది. ఇక చర్య ఇది ట్రాన్స్కీటోలేషన్, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కీటోన్ కాంపౌండ్. సో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఇది కీటోన్ కాంపౌండ్, గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఇది ఆల్డిహైడ్ కాంపౌండ్. కీటోన్ కాంపౌండ్ నుంచి ఒక కర్బన సముదాయానికి వెళ్ళింది కాబట్టి ట్రాన్స్కీటోలేషన్, కాబట్టి ఎంజైమ్ ట్రాన్స్కీటోలేజ్. ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనము ఆదర్శ పదార్థం కూడా రాసుకోవాలంటే 2 ఆదర్శ పదార్థం రాసుకొని ఈ ఎంజైమ్ పేరు రాయాలి. అది ఇక పెద్దదిగా అవుతుంది కాబట్టి సింపుల్గా ట్రాన్స్కీటోలేజ్ అనే ఎంజైమ్ పేరుతో రాస్తారు. ఇక ఇక్కడ ఏర్పడిన 2 అణువుల ఎరిథ్రోస్ 4 ఫాస్ఫేట్, 2 అణువుల ఎరిథ్రోస్ 4 ఫాస్ఫేట్ ఇక్కడ
2 అణువుల డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్. ఇంతకుముందు మనకు ఏర్పడి ఉన్నవి డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్లు గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ నుంచి ఐసోమరైజేషన్ ద్వారా అందులోంచి ఇక్కడ 2 చర్యలో పాల్గొంటాయి. సో ఇది మళ్ళీ ఇది ఆల్డోలేషన్ చర్య. ఈ 2 అణువులు కలిసి ఒకటే అణువు ఏర్పడుతుంది. 4 కార్బన్లు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 3 కార్బన్లు ఉంటాయి. సో 4 + 3 కలిస్తే 7 కార్బన్ కాంపౌండ్ అయినటువంటి సీడోహెప్టలోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్. ఈ 2 కలిసినప్పుడు సీడోహెప్టలోజ్ వస్తుంది. ఫాస్ఫేట్లు 2 వచ్చి 1వ స్థానంలో 7వ స్థానంలో కూర్చున్నాయి కాబట్టి సీడోహెప్టలోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్. ఎంజైమ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆల్డోలేజ్ ఎంజైమ్. ఇక 2 ఫాస్ఫేట్లు ఇందులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 2 అణువుల 1,7 బిస్ఫాస్ఫేట్ ఏర్పడింది. ఈ 2 అణువుల 1,7 బిస్ఫాస్ఫేట్లోంచి ఒక ఫాస్ఫేట్ తొలగించబడుతుంది. తొలగించబడడానికి నీరు కావాలి, ఎందుకంటే అది ఫాస్ఫారిక్ ఆమ్ల రూపంలో వస్తుంది. దీన్ని మనం ఐపీ అని చెప్తాము. ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అని కూడా రాసుకోవచ్చు. ఇది ఎప్పుడైతే ఒక ఫాస్ఫేట్ని కోల్పోతుందో అప్పుడు ఇది సీడోహెప్టలోజ్ 7 ఫాస్ఫేట్గా మారింది. 1వ స్థానంలో ఉన్నటువంటి ఫాస్ఫేట్ H2Oతో కలిసి ఇది ఫాస్ఫారిక్ ఆమ్లంగా మారింది. ఇక మిగిలింది సీడోహెప్టలోజ్ 7 ఫాస్ఫేట్ అదే విధంగా మారుతుంది. ఇక ఎంజైము మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే సీడోహెప్టలోజ్ బిస్ఫాస్ఫేటేజ్ ఆదర్శ పదార్థం. ఇది ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ కాబట్టి సీడోహెప్టలోజ్ 1,7 బిస్ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్. ఇప్పుడు ఈ సీడోహెప్టలోజ్ 7 ఫాస్ఫేటు 2 అణువుల సీడోహెప్టలోజ్ 7 ఫాస్ఫేటు 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేటు కలిసి ఇక్కడ రైబోస్ 5th ఫాస్ఫేట్ జైలోస్ 5th ఫాస్ఫేట్గా మారుతుంది. ఇక్కడ మనకు ఈ సీడోహెప్టలోజ్ 7 ఫాస్ఫేట్ నుంచి 2 కార్బన సముదాయములు ఇక్కడికి వస్తాయి. సో అలా వచ్చినప్పుడు ఇక్కడ 5 కార్బన్లు మాత్రమే ఉంటాయి కాబట్టి అది జైలోస్ 5th ఫాస్ఫేట్గా మారుతుంది. ఇక గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్కు 2 కార్బన్లు చేరినాయి కాబట్టి అది 3 + 2 5 ఉన్నటువంటి రైబోస్ 5th ఫాస్ఫేట్గా మారుతుంది. ఇక ఈ చర్య ఇంతకుముందు చెప్పినట్టుగా ట్రాన్స్కీటోలేషన్ చర్య. అంటే ఈ కీటోన్ గ్రూప్ నుంచి 2 కార్బన సముదాయములు ఇక్కడికి వచ్చేసినాయి కాబట్టి ట్రాన్స్కీటోలేషన్ చర్య కాబట్టి ట్రాన్స్కీటోలేజ్ ఎంజైము. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మళ్ళీ ఇక్కడ కూడా ట్రాన్స్కీటోలేజ్ ఎంజైము. సో ఇక్కడ 2 అణువుల జైలోస్ 5th ఫాస్ఫేట్ ఏర్పడ్డాయి. ఇంతకుముందు చర్యలో కూడా 2 అణువుల జైలోస్ 5th ఫాస్ఫేట్ ఏర్పడింది. ఇక్కడ 2 అణువుల జైలోస్ 5th ఫాస్ఫేట్ ఏర్పడింది. ఇక్కడ 2 అణువుల జైలోస్ 5th ఫాస్ఫేట్ ఏర్పడింది. అంటే మొత్తం 4 అణువులు ఇక్కడ 4 అణువులు. సో 4 అణువుల జైలోస్ 5th ఫాస్ఫేట్లు ఇవి ఎపిమరైజేషన్ ఐసోమరైజేషన్ మాదిరిగా ఎపిమరైజేషన్ అనేది కూడా అలాంటి చర్యనే. సో 4 అణువుల జైలోస్ 5th ఫాస్ఫేట్ 4 అణువుల రైబోస్ 5th ఫాస్ఫేట్గా మారుతుంది. ఇది తిరోగామి చర్య. సో పురోగామి చర్యకి ఎంజైమ్ పేరు పెట్టాలి కాబట్టి రైబోస్ 5th ఫాస్ఫేట్ గివ్స్ రైజ్ టు జైలోస్ 5th ఫాస్ఫేట్. అప్పుడు రైబోస్ 5th ఫాస్ఫేట్ ఎపిమరేజ్. చర్య పేరు ఎపిమరైజేషన్ కాబట్టి ఇక్కడ ఎపిమరేజ్ ఎంజైము ఆదర్శ పదార్థం రైబోస్ 5th ఫాస్ఫేట్ కాబట్టి రైబోస్ 5th ఫాస్ఫేట్ ఎపిమరేజ్. ఎందుకంటే ఇది తిరోగామి చర్య. మన పురోగామి చర్యను తీసుకుని ఎంజైమ్ పేరు పెడితే అది తిరోగామి చర్యలో కూడా పాల్గొంటుంది. పురోగామి చర్య అంటే రైబోస్ 5th ఫాస్ఫేట్ గివ్స్ రైజ్ టు జైలోస్ 5th ఫాస్ఫేట్. సో అప్పుడు ఎంజైమ్ రైబోస్ 5th ఫాస్ఫేట్ ఎపిమరేజ్. ఇక తిరోగామి చర్య అయినటువంటి జైలోస్ 5th ఫాస్ఫేట్ గివ్స్ రైజ్ టు రైబోస్ 5th ఫాస్ఫేట్లో కూడా అదే ఎంజైమ్ పాల్గొంటుంది. ఇప్పుడు ఇక్కడ 2 అణువుల రైబోస్ 5th ఫాస్ఫేట్ ఏర్పడింది. 2 అణువుల రైబోస్ 5th ఫాస్ఫేట్ 2 అణువుల జైలోస్ 5th ఫాస్ఫేట్ ఏర్పడింది. ఈ 2 అణువుల రైబోస్ 5th ఫాస్ఫేట్లు ఇవి ఐసోమరైజేషన్ చెందుతుంది, తన ఐసోమర్గా మారుతుంది. ఇది రైబోస్ 5th ఫాస్ఫేట్ రైబోస్ 5th ఫాస్ఫేట్గా మారుతుంది. అంటే ఇది ఆల్డిహైడ్ కాంపౌండ్ కీటోన్ కాంపౌండ్గా మారుతుంది. సో ఇక్కడ ఎంజైము ఐసోమరైజేషన్ కాబట్టి ఐసోమరేజ్ ఎంజైము ఆదర్శ పదార్థం రైబోస్ 5th ఫాస్ఫేట్ కాబట్టి
రైబోస్ విత్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. సో ఇక్కడ 2 అణువుల రైబోస్ విత్ ఫాస్ఫేట్ ఏర్పడింది. ఇక్కడ 4 అణువుల రైబోస్ విత్ ఫాస్ఫేట్ వచ్చినాయి. సో 4, 2 కలిపితే మొత్తం ఇప్పుడు 6 అణువుల రైబోస్ విత్ ఫాస్ఫేట్ ఏర్పడ్డాయి. ఇక తర్వాత చర్యలో అయినటువంటిది ఇక్కడ తర్వాత చర్య అయినటువంటిది ఈ రైబోస్ విత్ ఫాస్ఫేట్ ఇది ఏటీపీ సహాయంతో చర్య జరుపుతుంది. అంటే ఈ రైబోస్ విత్ ఫాస్ఫేట్ ఏటీపీ సహాయంతో చర్య జరిగినప్పుడు రైబోస్ విత్ ఫాస్ఫేట్ ప్లస్ ఏటీపీ ఎన్ని 6 రైబోస్ విత్ ఫాస్ఫేట్లు ప్లస్ 6 ఏటీపీలు. 6 ఏటీపీలు కలిసినప్పుడు ఆ ఏటీపీలోంచి ఒక ఫాస్ఫేట్ను ఇది తీసుకున్నప్పుడు అప్పుడు రైబోస్ 1,5 బిస్ ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఆ చర్య ఇక్కడ రాయబడలేదు. రైబోస్ 5 ఫాస్ఫేట్ ప్లస్ ఏటీపీ అయినప్పుడు ఏటీపీలోంచి ఒక ఫాస్ఫేట్ తీసుకోవడం వల్ల అప్పుడు దీంట్లో 2 ఫాస్ఫేట్లు అవుతాయి. చివరి కార్బన్లో ఫాస్ఫేట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఫస్ట్ కార్బన్కి వెళ్తుంది. అది రైబోస్ 1,5 బిస్ ఫాస్ఫేట్. బిస్ అంటే 2 ఫాస్ఫేట్లుగా మనము చెప్తాము. ఇక్కడ ఏటీపీ పాల్గొన్నది కాబట్టి ఇక్కడ మనకు ఏడీపీ ఏర్పడుతుంది. ఇక ఎంజైమ్ ఏంటి చెప్పండి. ఏటీపీ పాల్గొనే చర్యలో ఎంజైమ్ కైనేజ్ అని ఇంతకుముందు చెప్పాను నేను. కాబట్టి కైనేజ్ ఎంజైము అదర్శ పదార్థము రైబోస్ 5 ఫాస్ఫేట్ కైనేజ్ అనే ఎంజైమ్. రైబోస్ 5 ఫాస్ఫేట్ కైనేజ్ అనే ఎంజైము ఇక్కడ పాల్గొంటుంది. సో ఈ విధంగా చివరికి మనకి మళ్ళీ 6 అణువుల ఆర్యుబిపి ఏర్పడింది. ఎందుకంటే ఒక కార్బన్ డైఆక్సైడ్ అణువును ఒక ఆర్యుబిపి తీసుకుంటుంది. సో 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులు పాల్గొన్నప్పుడు 6 ఆర్యుబిపిలు ఏర్పడతాయి. సో ఆర్యుబిపిలు మళ్ళీ ఈ వలయాన్ని మొదటి నుంచి మళ్ళీ ప్రారంభిస్తుంది. సో ఈ విధంగా C3 వలయము లేదా క్యాలిన్ వలయము జరిగి గ్లూకోజు ఏర్పడుతుంది. సో ఈ మొత్తము వలయం లోపల మనకు 18 ఏటీపీలు కావాలను. 18 ఏటీపీలు. ఇక్కడ మనకు 6 ఏటీపీలు ఇక్కడ పాల్గొన్నాయి. 6 ఏటీపీలు పాల్గొన్నాయి. ఇంతకుముందు ఒక చోట 12 ఏటీపీలు పాల్గొన్నాయి. 12 ఏటీపీలు పాల్గొన్నాయి. చూడండి ఇక్కడ మనకు మొత్తము 12 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అణువులు పాల్గొంటాయి. 12 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అణువులు పాల్గొంటాయి. 12 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అణువులు ఎలా అంటే చూడండి, ఇక్కడ రైబోస్ 1,5 బిస్ఫాస్ఫేట్ ఒక కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం వల్ల 2 అణువులు వస్తాయి. ఒక CO2 పాల్గొంటే 2 అణువులు వచ్చినాయి. ఒక CO2 పాల్గొంటే 2 అణువులు వచ్చినాయి. కాబట్టి 6 CO2లు పాల్గొంటే మనకు 12 అణువులు వస్తాయి. సో 12 అణువులు ఇక్కడ పాల్గొన్నప్పుడు ఒకదానికి ఒక ఏటీపీ కాబట్టి 12 ఏటీపీలు. ఇక్కడ 12 ఏటీపీలు ఇంతకుముందు చెప్పిన చివరి చర్యలో అక్కడ 6 ఏటీపీలు కాబట్టి మొత్తము ఇక్కడ 18 ఏటీపీలు పాల్గొన్నాయి. ఇక NADPH2 ఎన్ని కావాలి? 12 కావాలి. ఇవి 12 అణువులు కాబట్టి ఇక్కడ 12 అణువులు ఇక్కడనే పాల్గొంటున్నాయి. ఈ విధంగా మొత్తము మనకు ఒక చక్కెర అణువు ఏర్పడడం కోసము మనకు ఈ విధంగా 18 ఏటీపీలు 12 NADPH2లు కావాలను. ఈ వలయాన్ని మనం ఒకసారి నిర్మాణపరంగా మనము ఒకసారి అధ్యయనం చేద్దాము, డిస్కస్ చేద్దాము. ఎందుకంటే ఇక్కడ మనము ఇంతకుముందు నేను అన్నీ చెబుతూ వచ్చినప్పుడు 1వ స్థానంలో 6వ స్థానంలో విధంగా ఫాస్ఫేట్లు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చాను. అది మనం ఒక స్ట్రక్చర్ పరంగా మనం చూపించినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మనము ఈ నిర్మాణ పరంగా ఒకసారి C3 వలయం మొత్తాన్ని ఒకసారి ఇక్కడ మనము సంక్షిప్తంగా మనము డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మనము ఆర్యుబిపి ఇది చూడండి. ఆర్యుబిపి 5 కార్బన్ల కాంపౌండ్ 1 2 3 4 5 5 కార్బన్ల కాంపౌండ్. ఇది కీటోన్ కాంపౌండ్, C∬O కీటోన్ కాంపౌండ్. ఇది దీని స్ట్రక్చరు ఈ విధంగా ఉంది.
ఇది ఏం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ని తీసుకున్నప్పుడు 6 కార్బన్లు ఉన్న కాంపౌండ్ వస్తుంది. 6 కార్బన్లు ఉన్న కాంపౌండ్ అది విచ్ఛిన్నం చెంది 3 కార్బన్లు ఉన్న కాంపౌండ్లు 2 వస్తాయి. సో ఇది 3 కార్బన్లు ఉన్న కాంపౌండ్ CH2O, HOCH, COOH. ఇలాంటిదే ఇంకొక కాంపౌండ్. సో ఇది COOH కాంపౌండ్. COOH అంటే యాసిడ్, ఆమ్లం. సో ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము, 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. చూడండి ఇక్కడ మూడవ స్థానంలో 3వ కార్బన్లో ఇక్కడ ఫాస్ఫేట్ ఉంది. 1, 2, 3. ఇక్కడ 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. ఇది 1,5-బిస్ఫాస్ఫేట్. చూడండి 1వ స్థానంలో చివరి కార్బన్ అయినటువంటి 5వ స్థానం ఉంది కాబట్టి 1,5-బిస్ఫాస్ఫేట్. అంటే ఈ విధంగా ఈ ఫాస్ఫేట్ అనేది ఫాస్ఫేట్ యొక్క సీట్ నెంబర్ అన్నట్టు. ఇది 1వ సీటు, తర్వాత ఇది 5వ సీటు. కాబట్టి రైబోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్. ఇక్కడ ఫాస్ఫేట్ సీట్ నెంబరు 3rd. కాబట్టి ఇది 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము. కాబట్టి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము అంటే గ్లిజరిక్ ఆమ్లంలో ఫాస్ఫేట్ సీట్ నెంబరు 3rd అని అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము వచ్చినవి. ఇక్కడ మనం రుబిస్కో ఎంజైమ్ పాల్గొంటుంది. ఈ ఎంజైమ్ గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ వాటి గురించి చెప్పడం అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మనము ఆ ఫాస్ఫేట్ స్థానాలు అవి ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుందాం ఇక్కడ. తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇది ఏటీపీ సహాయంతో ఉత్తేజం చెందుతుంది. అలా చెందినప్పుడు ఇందులో ఉన్న ఒక ఫాస్ఫేట్ ఆల్రెడీ ఇక్కడ మనకు మూడవ సీట్లో ఇక్కడ ఫాస్ఫేట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక ఫాస్ఫేట్ వచ్చేసి ఫస్ట్ సీట్లో కూర్చుంటుంది. ఫస్ట్ సీట్. ఎప్పుడైనా కానీ ప్రమేయ సమూహాలు ఇది ఎప్పుడు కూడా ఈ మొదటి కార్బన్లో చివరి కార్బన్లో బంధం ఏర్పడడానికి అనుకూలత చూపిస్తాయి. కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు అప్పుడు మనకు 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారుతుంది. 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారుతుంది. అంటే ఇక్కడ COOHలో OH సమూహాన్ని తీసివేసి అక్కడ ఫాస్ఫేట్ వచ్చి బంధం ఏర్పరచుకుంటుంది. OH బయటకు వచ్చేస్తుంది, అది ఫాస్ఫేట్ వచ్చి కూర్చుంటుంది. మిగిలినటువంటి ఇది కీటోన్ కాంపౌండ్ను ఇది చూపిస్తుంది. సో ఇది 1,3-డైఫాస్ఫో లేదా బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మనము చెప్పుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, NADPH2 నుంచి హైడ్రోజన్ తీసుకొని క్షయకరణము చెందుతుంది. అలా చెందినప్పుడు ఇది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారుతుంది. చూడండి ఇది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. ఇక్కడ ఇది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. ఇక్కడ నుంచి 2 హైడ్రోజన్లను తీసుకుంది. కాబట్టి చూడండి స్ట్రక్చర్ చూడండి ఒకసారి. ఇది CH2OP, ఇది ఇంతకుముందు ఉన్నటువంటిది CHOH. ఇక్కడ నుంచి 2 హైడ్రోజన్ తీసుకుంటుంది. 2 హైడ్రోజన్ తీసుకోవడం వల్ల ఒక హైడ్రోజను ఇక్కడ 2 హైడ్రోజన్ తీసుకోవడం వల్ల ఈ హైడ్రోజన్ ఇక్కడ బంధం ఏర్పరచుకొని ఇక్కడ మనకు CHOHగా మారుతుంది. CHOHగా ఇక్కడ మారుతుంది. తర్వాత ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఇవి ఐసోమరైజేషన్ చెంది ఇక్కడ వరకు మనము సేకరణ దశ, ఇక్కడ నుంచి మనకు RUBB పునరుద్ధరణ దశ. చూడండి ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువులలో ఇవి డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అణువులుగా మారుతున్నాయి. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఇది డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్లుగా మారుతుంది. CH2O 2 హైడ్రాక్సీ సముదాయాలు ఉన్నటువంటి కాంపౌండ్గా మారుతుంది. సో డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్. తర్వాత ఈ అణువులు కలుసుకొని అంటే ఈ 3 అణువులు కలుసుకొని మనకు ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్గా మారుతుంది. అంటే ఇక్కడ 6 కార్బన్ల కాంపౌండ్. ఇక్కడ 1వ స్థానంలో మనకి ఇక్కడ 1వ స్థానంలో 6వ స్థానంలో ఇది 1వ స్థానం, ఇది 6వ స్థానంలో ఫాస్ఫేట్లు ఉన్నాయి. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్గా ఇది మారింది. ఇప్పుడు ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఒక ఫాస్ఫేట్ను కోల్పోతుంది.
ఫాస్ఫేట్ను కోల్పోవడం వల్ల ఇది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ 1వ స్థానంలో ఫాస్ఫేట్ను కోల్పోయింది కాబట్టి ఇక్కడ ఇది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా ఇది మారుతుంది. ఇక్కడ ఫాస్ఫేట్ కోల్పోయింది కాబట్టి మళ్ళీ హైడ్రోజన్ వచ్చి చేరుతుంది. ఇప్పుడు ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఇది ఈ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అణువుతోటి బంధంలో పాల్గొంటుంది. గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్లోకి మారుతుంది, బంధం పాల్గొన్నప్పుడు మనకు ఇక్కడ జైల్లోస్ 5th ఫాస్ఫేట్ ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్లోంచి మనకు ఈ ఒక సముదాయము చూడండి, ఇది HOCH ఉంది కదా, OHCH ఉంది కదా, ఈ సముదాయము మనకు ఈ సముదాయం మనకు గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్తో కలుస్తుంది. అంటే ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్తో మనకు చర్యలో పాల్గొంటుంది. ఇందులోంచి ఒక సముదాయము OHCH అనేది ఇక్కడ పోయి ఈ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్తో బంధంలో పాల్గొంటుంది. అలా పాల్గొన్నప్పుడు ఇది ఒక సముదాయం కోల్పోయింది కాబట్టి ఇది ఇలా ఏర్పడుతుంది. చూడండి, పైన CH2OH ఉంది, C డబల్ బాండ్ ఉంది, తర్వాత ఈ మిగిలినటువంటి CHOH CH2O ఇది ఉంది. సో ఈ సముదాయం ఇక్కడ లేదు, ఈ సముదాయం ఇక్కడ వచ్చి చేరింది. ఇక్కడ వచ్చి చేరడం వల్ల ఇది మనకు చూడండి ఇది ఈ విధంగా మారుతుంది. HC డబల్ బాండ్ O తర్వాత HCOH మారుతుంది. ఇక్కడ ఇది CHOHలో ఒకటే ఉంది, ఇక్కడ ఈ సముదాయం వచ్చి ఇక్కడ చేయడం వల్ల ఇది HCOH ఉంది, ఇది CH2O. సో ఈ విధంగా ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్తో బంధంలో పాల్గొంటుంది. ఈ రెండు అణువులు కలిసి మనకు ఒకటే అణువుగా సీడోహెప్టలోజ్ 7 ఫాస్ఫేట్గా మారుతుంది. ఇక్కడ చూడండి, CH2O CHOH తర్వాత మిగిలినటువంటిది ఇక్కడ ఉన్నటువంటిది కలుస్తుంది, CH2OH తర్వాత C డబల్ బాండ్ O CH2 వచ్చి కలచడం వల్ల ఈ మొత్తము ఈ కాంపౌండ్ ఏర్పడుతుంది. తర్వాత ఇది ఒక ఫాస్ఫేట్ను కోల్పోతుంది. 1,7లో ఇక్కడ 1 ప్లేస్లో ఉన్నటువంటి ఫాస్ఫేట్ను కోల్పోతుంది కాబట్టి సీడోహెప్టలోజ్ 7 ఫాస్ఫేట్ అవుతుంది. ఈ సీడోహెప్టలోజ్ 7 ఫాస్ఫేట్ ఇది మళ్ళీ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, ఇక్కడ ఉన్నటువంటి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్తో బంధంలో పాల్గొన్నప్పుడు ఈ సీడోహెప్టలోజ్ 7 ఫాస్ఫేట్లోంచి 2 సముదాయాలు వెళ్ళిపోతాయి. ఇదొక CHOH, ఇదొక CHOH, ఈ 2 సముదాయాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి మిగిలినటువంటిది CH2OH ఇక్కడ వరకు వచ్చేసి C డబల్ బాండ్ O తర్వాత CH2OHగా ఇది ఈ విధంగా జెలోస్ 5th ఫాస్ఫేట్గా మారుతుంది. ఇది 2 సముదాయాలను కోల్పోయింది కాబట్టి అప్పుడు ఈ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ రైబోస్ 5th ఫాస్ఫేట్గా మారుతుంది. ఇది స్ట్రక్చర్ మనం చూసినట్టు స్ట్రక్చర్ను ఒకసారి గమనించినట్లయితే మనకి ఏ విధంగా మార్పులు జరుగుతున్నది మనకు బాగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ రైబోస్ 5th ఫాస్ఫేట్గా మారుతుంది. చూడండి, ఇది రైబోస్ 5th ఫాస్ఫేట్, ఇది ఆల్డిహైడ్ కాంపౌండ్ CHO, ఇది C డబల్ బాండ్ O కాంపౌండ్ అంటే కీటన్ గ్రూపుగా మారింది. ఇక్కడ ఉండే పరమాణులు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఏ పరమాణులు ఉన్నాయి కానీ వాటి అమరికలో తేడా ఉంది. సో ఈ ఆల్డిహైడ్ ఇది కీటోన్గా మారింది. తర్వాత ఇది జెలోస్ 5th ఫాస్ఫేట్, అంటే ఈ జెలోస్ 5th ఫాస్ఫేట్లు 2 కలిసి ఇది రైబోస్ 5th ఫాస్ఫేట్గా మారింది. ఈ 2 కూడా రైబోస్ 5th ఫాస్ఫేట్గా మారినాయి. ఈ 2 కూడా కీటోన్ కాంపౌండ్లే. ఇది రైబోస్ 5th ఫాస్ఫేట్గా మారిన ఈ విధంగా మొత్తము 6 రైబోస్ 5th ఫాస్ఫేట్లు ఏర్పడతాయి. వచ్చేసరికి ఈ రైబోస్ 5th ఫాస్ఫేట్లు ఇవి ఏటీపీని తీసుకోవడం ద్వారా అంటే ఏటీపీలో ఉన్న ఫాస్ఫేట్ను తీసుకోవడం ద్వారా ఇక్కడ రైబోస్ బిస్ ఫాస్ఫేట్గా మారుతుంది.
ఈ రైబోలోజ్ బిస్ఫాస్ఫేటు మళ్ళీ వలయాన్ని ప్రారంభించి ఈ విధంగా ఒక వరుస క్రమంలో చర్యలు జరుపుతూ వస్తుంది. సో ఇది మనకు అంటే అర్థం చేసుకోవడానికి ఒక నిర్మాణాత్మకంగా స్ట్రక్చరల్గా ఈ వలయాన్ని వివరించడము జరిగింది. ఇది C3 వలయము. C3 వలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి? C3 వలయం ముఖ్యమైన ప్రాముఖ్యత మనకు తెలుసు. గ్లూకోజ్ ఏర్పడము, అంటే కార్బోహైడ్రేట్స్ ఏర్పడము. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవకోటికి ఈ ఆహారం అవసరము, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. ఇక ఈ వలయంలో మధ్య మధ్యలో మనకు కొన్ని కాంపౌండ్స్ వస్తున్నాయి. మనకు మధ్య మధ్యలో వచ్చినటువంటి కాంపౌండ్స్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కానీ, గ్లూకోజ్ ఫాస్ఫేట్ కానీ, గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ కానీ, ఆ విధంగా ఎర్థరోజ్ ఫాస్ఫేట్ 4 ఫాస్ఫేట్ కానీ ఆ విధంగా ఏర్పడుతుంది. వాటి నుంచి ఇతర వేరే కార్బన్ కాంపౌండ్స్ ఏర్పడతాయి. అవసరమైనప్పుడు ఇతర వేరే కార్బన్ కాంపౌండ్స్ ఏర్పడతాయి. సో ఈ వలయంలో మధ్య మధ్యలో వచ్చేటువంటి కార్బన్ కాంపౌండ్స్ నుంచి వేరే కార్బన్ కాంపౌండ్స్ ఏర్పడతాయి. అదేవిధంగా ఫాస్ఫోగ్లిసరిక్ ఆమ్లం, మొదటి చర్యలో ఏర్పడినటువంటి ఫాస్ఫోగ్లిసరిక్ ఆమ్లం నుంచి ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు అమైనో ఆమ్లాలు ఏర్పడతాయి లేదా ఇతర కర్బన ఆమ్లాలు ఏర్పడతాయి. ఈ 3 కార్బన్ ఉన్నటువంటి ఈ కర్బన ఆమ్లాల నుంచి అంతకంటే ఎక్కువ కార్బన్ పరమాణులు ఉన్నటువంటి కర్బన ఆమ్లాలు ఏర్పడతాయి. ఒక్కొక్కసారి అమైనో ఆమ్లాలు కూడా ఏర్పడతాయి. తర్వాత ఇక్కడ ఏర్పడిన ఏటీపీ NADPH2లు, ఇక్కడ వచ్చిన ఏటీపీ NADPH2లు కార్బన్ డైఆక్సైడ్ను సేకరించడానికి పనికి రావాలి. కానీ ఒక్కొక్కసారి కొంత శక్తి ఈ నైట్రేట్ను అమోనియాగా క్షేకరించడానికి ఉపయోగపడుతుంది. అంటే నత్రజని వలయంలో నైట్రేటు అమోనియాగా క్షేకరణ చెందించబడుతుంది. అంటే మొక్కలు నత్రజనిని అమోనియాగా తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నత్రజని అమోనియా రూపంలో తీసుకుంటాయి. కాబట్టి నైట్రేటు అనేది మొక్కల్లో స్థాపించబడిన నైట్రేట్ అనేది అమోనియాగా ఏటీపీ NADPH2లను ఉపయోగించుకొని ఇది అమోనియాగా మారుతుంది. సో మనము ఈ వీడియోలో కూలంకుషంగా మనకు కాంతదశలో ఏం వలయాలు ఉంటాయి అని చెప్పుకుంటూ మనము కాల్విన్ వలయం గురించి వివరంగా చర్చించుకున్నాము. మీరు ఈ వీడియో ద్వారా C3 వలయం గురించి పూర్తిగా అర్థమైంది అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.